చెప్పండి సార్. మీ పేరండి? నా పేరు శ్రీకాంత్ సార్. సో హనుమాన్ ట్రైలర్ లాంచ్ అయింది కదా, సో ఎలా అనిపించింది సార్? బాగుంది సార్ హనుమాన్ ట్రైలర్. విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ డైరెక్టర్ క్రియేటివిటీ కానీ బాగుంది. బాగా వచ్చింది. సంక్రాంతికి 5 మూవీలు రిలీజ్ అవుతున్నాయి, ఒకదానికి ఒకటి పోటీ ఉంది కదా, సో వీళ్ళని ఆగమని అంటున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మహేష్ బాబు సినిమా కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. గుంటూరు కారం బాబు గారు, విక్టర్ వెంకటేష్ గారు కూడా పోటీ. అదే అందరు పోటీ ఉన్నాయి. ఎవరు ఉండే ఫ్యాన్స్ వాళ్ళది బాగానే ఉంటాయి అన్ని మూవీస్. అదే ఎంత మహేష్ బాబు ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాస్త టైం. సో మనం ఈ పరంగా చూసుకుంటే కనుక సినిమా మొత్తం ఒక దేవుడి సినిమా కదా, సో ఎలా ఉండబోతుంది? అది కూడా బాగానే ఉంటుంది సార్. హనుమాన్ కూడా బాగానే ఉంటుంది. సలార్ ఎట్లా హిట్ అయిందో ఆ రేంజ్ కాకపోయినా ఒక మీడియం రేంజ్. సో ఆదిపురుష్ కంటే ఇంకా బాగుంటుంది అంటారు ఈ మూవీ? బాగుంటుంది సార్. ఆదిపురుష్ కంటే కూడా 100%. అట్లా ఇంకా చాలా లాంగ్ చూపించారు 50%. ఇంకా బాగుంటుంది సినిమా. సో దీంట్లో ఓవరాల్గా చూసుకుంటే గ్రాఫిక్స్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎలా ఉండబోతుంది? బాగుంటాయి సార్. గ్రాఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగుంటాయి. ఆ డైరెక్టర్ కేషన్ కూడా మంచి డైరెక్టర్ కదా ఆయన. అంతకుముందు కూడా మంచి చేసే సినిమాలు హీరో గారు యాక్టింగ్ కానీ దీంట్లో ఫేమస్ అయిన వరలక్ష్మి గారు నటిస్తున్నారు కదా, బాగానే ఉంటాయి సార్. ఎలా ఉందంటారు? బాగానే ఉంటాయి. క్రియేటివ్ ఫిలిం కదా, బాగుండొచ్చు. ఇది కనుక చూసుకుంటే కనుక రామాయణం నుంచి తీసినట్టే ఉంది అని అంటున్నారు. ఇది అంటే ఇది అతని థాట్లో తీశాడు. హనుమాన్ అంటే ఇట్లా ఉండాలి, అంత ముందు కంటే కూడా ఎలా తీయాలి ఏంటంటే ఆ క్రియేటివ్ మైండ్తో తీశాడు ప్రశాంత్ వర్మ. బాగుండొచ్చు హనుమాన్.